మీకు నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దండి ప్లీజ్ అండి. లైక్ ద్వారానే మన ఛానల్ ఎదరికి వెళ్తుంది. ఇంకా చాలా ఈరోజైతే బ్రెడ్లు బయట తీసాను. ఎందుకు ఏం చేస్తున్నాను విజయ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, వీళ్ళు ఏదో బ్రెడ్ ఫెస్టివల్ లాగా మా ఇంట్లోకి ఒకేసారి 2 ప్యాకెట్లు పట్టుకొచ్చేసారు బ్రెడ్ అయితేనే. నేనైతే పెద్ద తినం మేము బ్రెడ్, ఇంట్లో కూడా ఎక్కువ ఎప్పుడైనా బ్రెడ్ బజ్జీ ఎప్పుడైనా వాళ్ళకి తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటారు. మరి మొత్తం మీద ఏరా ఎందుకు తెచ్చారు అయ్యి? డబల్ కమీటా చేయడానికా? మరే 2 బ్రెడ్లు తెస్తారేంట్రా? ఈరోజు సండే అండి, పొద్దుట కోడిగుడ్లు పులుసు పెట్టేసాను. పాపం వాళ్ళకి నాన్ వెజ్ ఏం పెట్టలేదు. డబల్ కమీటా అయితే మరి హెల్ప్ చేయ, నాకు నేర్చుకోవచ్చు, తప్పులేదు. ఒక వంటైనా చేసి అమ్మకి అలా టేస్ట్ చేసి చూపించాలి, కానీ మీరే నా ఏం చెప్పుని. సరే నువ్వు అంతా చెయ్యదు కానీ నువ్వు చేస్తావు, నేను తిన్నట్టే. కానీ నీకు డబల్ కమీటా ఇష్టం అంటున్నావు కాబట్టి కొన్ని నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఒక రెసిపీ అయినా నేర్చుకోరా, ఎప్పుడైనా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు అసలు రైస్ పెట్టడం కూడా వచ్చేట్రా? నీ మొహం చూసి చెప్పరా, అద్దంలో చూసుకుని. అయితే నేను ఊరు వెళ్ళొచ్చా హైదరాబాద్? అదేని నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళే పని ఉందండి నాకు, వెళ్తున్నాను. చూద్దాము వీళ్ళు ఏం ఉద్ధరింతారో, వంటది ఏం చేస్తారో వచ్చాక చెప్తాము. ఈ లోపల అయితే రా బ్రెడ్ తీసుకెళ్దాం. అయితేని చాక్తో కట్ చేయడం వచ్చు కదా సాయి? ఎప్పుడు నా చేతితో నేను వంట చేయడమే కాకుండా నువ్వు కూడా చేసావు అనుకో, ఒక్కొక్క చేతి రుచి మారిపోద్ది. ఈరోజు మా ఇంట్లో బ్రెడ్ ఫెస్టివల్ అండి. నువ్వు ఎలా కట్ చేయగలవు? ఇలా కట్ చేయగలవు కదా? ఈ అంచులు తీసేస్తావా? తీసే ఈ లోపల నువ్వు తీసే. నేనేం చేస్తానంటే స్వీట్ అంటున్నావు కాబట్టి పంచదార పానకం ఇక్కడ పెడదాం పక్కన. అంచులు కట్ చేయి, చూద్దాం అమ్మ ఎంత హెల్ప్. సరిగ్గా కట్ చేయాలి, అది అలా కట్ చేయాలి. అలా అన్ని వైపులా. ఇదిగో మైక్ పెట్టుకో. నీకేమనిపిస్తుంది వంట చేస్తుంటే? ఇదేమన్నా కష్టం ఎందుకు అది ప్రజెంట్ చేస్తుంది. అయితే మేబీ మిగతా ఏమన్నా కట్ చేయడం గట్ట కష్టంగా నులిపిల్లి గట్ట. ఏంటమ్మా ఇది కష్టం కదా? ఇదేమన్నా కష్టం కాదు, ఈజీ. కొద్దిగా లోపల కట్ చేస్తున్నానేమో. ఈరోజు బ్రెడ్ తోటి ఇంకేం చేద్దాం? బ్రెడ్ నార్మల్గా బజ్జీస్ ఏమన్నా వేసుకోవచ్చామా బ్రెడ్ తోటి? బ్రెడ్ బజ్జీ బయట వేస్తారు కదా. వేస్తారు. చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో, ఏమన్నా చికెన్తో చేద్దామా? చికెన్తో ఏం చేయొచ్చు? చికెన్ బ్రెడ్ బజ్జీ వేద్దామా? నార్మల్గా బ్రెడ్ బజ్జీ వేస్తారని తెలుసు, చికెన్తో కూడా వేయచ్చా? బాగానే కట్టానే కదా, వేసుకోవచ్చు నాన్న. ఎలా ప్లాన్ చేస్తున్నాము అంటే నార్మల్గా చికెన్ ఏమన్నా కూర కింద చేసి ఏమన్నా పెడతావు ఏంటమ్మా? నేను కూడా ఏం పెద్దగా తిన, లైట్గా అంతే, జస్ట్ టేస్ట్ కోసం. అంటే మనం ఎక్కడికో బయటికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లోపల కట్ చేస్తానమ్మా. మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోండి, బాగుంటుంది డబుల్ కమీటాకి అయితేని. అయితే నేనైతే మామూలు బ్రెడ్ తీసుకున్నాను, కానీ మీరు మిల్క్ బ్రెడ్ తీసుకుంటే స్వీట్కి అయితే బాగుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను షుగర్ తీసుకుని కొంచెం, అయితే ఇవి సరిపోతాయా? ఇంకో 2 బ్రెడ్లు కలుపుతాం, సరిపోతాయి. మరి తినాలి, మరి నా చేత చేయించి. ఎక్కువ అవుతుందా? ఎక్కువైతే అవసరం లేదు, నేను మాకు తెలుస్తుంది కదమ్మా నీకు. షేప్ లో కట్ చేయాలి నువ్వు. నేను ఇక్కడ షుగర్కి ఎలా రమ్మా చిన్న బయట చూపించొచ్చి. ఇదిగోండి, నేనైతే ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లోపల ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి నేను వచ్చేందుకు చేసేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ షుగర్ అయితే, ఇప్పుడైతే చిన్న గ్లాస్ కరగండి, ఒక 200 గ్రామ్స్ అయితే నేను షుగర్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం కరగనిద్దాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని 4 ముక్కలు ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇలా కట్ చేయాలి, కరెక్ట్గా కట్ చేయాలి. అసలే నువ్వు పర్ఫెక్ట్ అంటావు కదా, కట్ చేయి. పర్వాలేదురా, మీ ఆవిడకి హెల్ప్ చేయొచ్చు నువ్వు. అమ్మకి హెల్ప్ చేసినా చేయకపోయినా పర్లేదు, వచ్చే అమ్మాయికైనా కొంచెం నేర్చుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు. ఒరే అలా వంకటింకరికి కట్ చేస్తున్నాం ఏంట్రా? సరిగ్గా కట్ చేయి, ఇది బాగానే కట్ చేసావుగా. ఈరోజు మన ఇంట్లో బ్రెడ్ స్పెషల్. ఇదిగోండి బాగానే కట్ చేసేసాడండి. నిజంగానే స్వీట్ ఎక్కువ కట్ చేసాను నాన్న, మనకి ఎక్కువ అవుతుంది.
ఇది గుర్తుందా? పడిపోతాయా? డబుల్ కా మిఠాయి ఎవరు చేసేవారు మన ఇంట్లో? చేసేది. హారిక చెల్లి ఫంక్షన్ ఎప్పుడు బయట పెట్టించేటప్పుడు స్వీట్ డబుల్ కా కానీ మరి ఎలా ఉంటుందా మీకు 2-3 రోజులు? అమ్మా ఎలా ఉంటుందా? ఉంటుంది, 2-3 రోజులు కాకపోయినా ఉంటుంది. వెళ్ళి మరి పాలు ప్యాకెట్ పట్టుకొచ్చే మరి. నేను ఈ లోపల దీన్ని ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంచదార అయితే కరుగుతుంది. 200 గ్రాములు వేసాను షుగరు, దానికి సరిపడగా ఇంకొంచెం 50 గ్రాములు వేసుకున్నా సరిపోతుందేమో. ఎందుకంటే పాల ప్యాకెట్ అంతే కదా. అసలు మామూలుగా అయితే నెయ్యిలో వేపుకుంటే మంచి రుచి ఉంటుంది అంటారు. మరి నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది. కానీ మరి అంత నెయ్యిలో వేపిన తర్వాత కూడా మొహం వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆయిల్ అయితే బెస్ట్. అమ్మ అయితే అదే అంటది, నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది కానీ మనకి మొహం వచ్చేసినట్టు ఉంటుంది, స్వీట్ని ఎంజాయ్ చేయలేం. వేసుకోవచ్చు పైన అలాగా. ఈ చెప్తానండి, ప్రాసెస్ చాలా ఈజీ. అయితే మా ఇంట్లో ఈరోజు బ్రెడ్ ఫెస్టివల్ అని చెప్పేసి అదేదో కంట్రీలో గుమ్మడికాయలతోటి రకరకాల రెసిపీలు చేస్తూ ఉంటారు. అలాగా మా ఇంట్లో ఇప్పుడు బ్రెడ్ ఫెస్టివల్ అన్నమాట. ప్రస్తుతానికైతే ఒక స్వీటు ఒక హాట్ అనుకుంటున్నాను. చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది. చికెన్ కూడా తీసి బ్రెడ్ చికెన్ బజ్జీ వేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము. మా వాళ్ళకి గడికోసారి నిర్ణయం మారిపోద్ది. ఇది మట్టుకి ముందు చేసేసుకుందాం. ఈ రెసిపీ చాలా ఈజీ. మీరే అంతేనా? నేనైతే కావాలని చేసేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే 2 ప్యాకెట్లు పట్టుకొచ్చేసారు. ఇదిగోండి ఇలాచి, దీన్ని కూడా మనం మెత్తగా పొడి చేసేసుకొని పంచదార పానకంలో వేసేద్దాం. ఇదిగోండి పంచదార పానకం. ఇదిగోండి ఆయిల్ కూడా కాగిందన్నమాట. ఆయిల్ కాగిన వెంటనే మనం ఈ బ్రెడ్ ముక్కలను వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వేపుకోవాలన్నమాట మనం. ఇలా దోరగా బాగా అంటే ఇట్టే మాడిపోతాయి, ఎక్కువ మాడనివ్వకుండా. కానీ అదే కొంచెం మెరూన్ కలర్లోకి వచ్చింది టేస్ట్ బాగుంటుందంట. అమ్మ చెప్తారు, అమ్మ బాగా చేస్తారన్నమాట ఈ రెసిపీ. అమ్మ వాళ్ళు క్యాటరింగ్స్ అవి చేసేవారండి. దాని మీదట నాకు కొంచెం వంట ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి హోటల్స్ అవి ఉండేవన్నమాట అమ్మ వాళ్ళకి. అందుకని అమ్మ ఏదైనా చెప్తే బాగా చేస్తారు అమ్మ వంట. అది ఇదిగోండి, ఇది ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. నెయ్యిలో కూడా వేపుకోవచ్చు కానీ ఎక్కువ తినలేమని చెప్పేసి అమ్మ మొహం మొత్తేసినట్టు ఉంటుంది కాబట్టి ఆయిల్లోనే వేపేసుకొని మీరు తర్వాత నెయ్యి వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పేది. ఇదిగోండి ఇప్పుడు అక్కడేమో మనకి చక్కెర పొడి రెడీ అవుతుంది. అయిపోయినాయి అమ్మ ఆటలో. ఇంకా లేదు, స్నానం చేసేస్తామని చెప్పు. అబ్బా ఎంత బాగుందో, చిన్నపిల్లలతో నువ్వు కూడా చిన్నపిల్లలు అయిపోతున్నావా? దా నాకు కొంచెం యాలక్కాయలు చెదకొట్టు, మంచి టయానికి వచ్చు. ఎక్కువగా నాకు చాలా ఇష్టం డబుల్ కా మిఠాయి అంటే. ఏంటి ఎంతమంది ఉన్నారా? నాకు చాలా ఇష్టము. నేనేదో మిమ్మల్ని ఇంకా బ్రెడ్ తీసుకొచ్చి. అవును మరి తమరు ఆటలాడుతూ కూర్చున్నారు. మళ్ళీ ఎప్పుడో 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్లో అయ్యో. ఇదిగోండి ఇవి కూడా అయిపోయినాయి అన్నమాట ఆల్మోస్ట్. ఆయిల్ అయితే లాగింది, బ్రెడ్ కదా లాగుతుంది. ఇదిగోండి పంచదార పానకం రెడీ అయిపోయింది. యాలక్కాయలు చెదకొట్టేసి వేసేసాను కదా. ఇప్పుడు మనం పాలు కాసుకుందాం. ఎంతో వద్దు, కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు. చిక్కటి పాలు అయితే ఉంటే మంచి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి పంచదార ఇలాగా పలచగా ఇలా వెడల్పుగా పళ్ళెంలో వేసుకోవాలన్నమాట. ఇవి ఈడిపోకుండా చక్కగా మనకి ఏ పీస్ కావాలో ఆ పీస్ అనేది వచ్చేస్తుంది సపరేట్గా. ఎందుకంటే మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం మిల్క్ కూడా వేస్తాం కదా. ఈ పంచదార పానకం వేడి వేడిది కొంచెం ఇలాగా బ్రెడ్ మీద వేసేస్తే చక్కగా పీల్ చేసుకొని బాగుంటుంది. మా ఇంట్లో ఇంతమంది ఫేవరెట్స్ ఉన్నారని నాకు అస్సలు తెలియదు ఈ డబుల్ కా మీఠా గురించి. ఇప్పుడు నేను చేస్తుంటే వాళ్ళు ఓపెన్ అయ్యారన్నమాట. నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అని. చూసారా ఎంత ఈజీగా డబుల్ కా మీఠా మన ఇంట్లో మన పిల్లలకి హెల్తీగా ఈజీగా టేస్టీగా పెట్టుకోవచ్చు అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కొంచెం ఇందులో నెయ్యి వేస్తున్నాను పంచదార పానకంలో. ఎందుకు అంటే మనకి ఆ నెయ్యి అనేది ఆ స్మెల్ బాగుంటుంది కాబట్టి
మంచి అరోమా వస్తుంది. నేను ఇప్పటివరకు ఆయిల్లోనే వేపాను, నెయ్యిలో కూడా వేపుకోవచ్చు. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని వేపుకోవచ్చు. మీకు అలా నచ్చితే అలాగా, లేదంటే ఇలా నచ్చితే ఇలాగా. ఇప్పుడు ఇందులో నెయ్యి కరిగిపోయింది కదా, దీన్ని మళ్ళీ దీనిపైన అలా వేసేద్దాం. అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా ఉత్తిది కూడా ఒక్కొక్క బయట తీసుకుని కూడా తినేయచ్చమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా కట్ చేసుకుని పెట్టుకుంటాను. అయిపోయింది. ఇందులోనే కలుపుతాం, మరగబెట్టి కలుపుతాను. నేను ఎక్కువ వేయట్లేదండి, ఒక చిన్న గ్లాసు వేస్తున్నాను పాలు. కుంకుమ పువ్వు ఉంది నాన్న, తీసుకురా. ఫ్రిడ్జ్లో ఉంటుంది చూడు. కుంకుమ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కలర్ వేసుకుంటే మీ ఇష్టం. కలర్ కన్నా కుంకుమ పువ్వు అయితే కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత బాగుంటుంది. ఇది కొద్దిగా వాడుతూ ఉంటానండి, ఎక్కువ ఇలాంటి స్వీట్స్లోకే వాడతాను. కుంకుమ పువ్వు చిటుకుడు. కదండి, ఎల్లో కలర్లోకి వస్తే బాగుంటుంది. పాలు మరగనివ్వాలన్నమాట. చిక్కడి పాలు వేసుకోండి. కొందరు కోవా కూడా వేసుకుంటారు. కోవా మీకు నచ్చితే కోవా వేసుకోండి. నేను ఇప్పుడు కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి. హారిక, బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు కొంచెం చిన్న పీసెస్ కింద సన్నగా తరుగమ్మ. ఇదిగోండి, కుంకుమ పువ్వు కలర్ అయితే ఇలా దిగితే ఇది ఒరిజినల్ మాట. చాలా టైం పడుతుంది, వెంటనే అయితే ఈ కలర్ రాలేదు. చాలాసేపు మరగపెట్టిన తర్వాత వచ్చింది ఈ పొంగు అయితే. ఇలా దగ్గరికంతా మరగపెట్టేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, పాలు బాగా మరగపెట్టేసి వీటి మీద పోసేయడమే. పీల్చేసుకుంటుంది అన్నమాట. వేడి పాలే పోసుకోవాలి, అప్పుడే బ్రెడ్ బాగా పీల్చుకుంటుంది. ఇదిగోండి, మనకి మిల్క్ అంతా పీల్చుకుంటుంది. ఆల్మోస్ట్ కోవా కలర్లోకి వస్తుంది కదా, స్మెల్ కూడా అలాగే వస్తుంది కదా. అంతే, ఇటుండు. చూడండి, ఇప్పుడు ఒకసారి పైకి కిందకి తిరిగేద్దాం. కోవా అయితే బెల వచ్చిందండి. పాలు బాగా మరిగిపెట్టడం వల్ల ఈ కోవా టేస్ట్ అయితే చాలా బాగుంది నాన్న. ఇప్పుడే నేను ఊడ్చినప్పుడు టేస్ట్ చేశాను. అవునా. ఇదిగోండి, ఎక్కువ చేసుకునేటప్పుడు ఇలాగ మనం ఒక పళ్ళెంలో కానీ లేకపోతే కొంచెం వెడల్పున్న బాణీలో కానీ చేసుకుంటే బాగుంటుంది. పాలతోటి డైరెక్ట్గా కూడా ఒక పొంగు వచ్చాక కట్టేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ మళ్ళీ అందులో వేసి పాలలో కొంచెం కాసేపు ఉడకబెట్టి కూడా అలా కూడా చేస్తారు. ఇలా అయితే పీసెస్ కింద ఉంటాయి, ఇడిపోవు. మనకి ఇది ఒక 2 hours పడుతుంది పీల్చుకోవడానికి. ఇదిగోండి, దీని మీద జీడిపప్పు కొంచెం, అలాగే బాదం పప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతం అనవలసిందే, ఎవరు తిన్నా కూడా అంత బాగుంటుంది. నెయ్యి కూడా వేసాను కదా, కంత పాలల్లో అది మరగబెట్టేస్తాను కదా. నెక్స్ట్ ఇంకో ఐటెం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది పక్కన పెట్టి ఉంచుదాం. ఇది పీల్చుకుని ఉంటుంది 1 గంట లేదా 2 గంటలు. ఇదిగోండి, చికెన్ పీసెస్ని ఇలా పల్చగా కట్ చేశాను. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం. దీన్ని బాగా ఒకసారి వేపుకుందాం దోరగా. పసుపు, కొద్దిగా సాల్ట్, అలా అన్ని ముక్కలు వేపేసి మీకు మళ్ళీ చూపిస్తానండి. ఆయిల్లో చికెన్ బాగా దోరగా వేగాలన్నమాట.
ఇదిగోండి చికెన్ పీసెస్ అయిపోయినాయి. ఇంకా లైట్ కలర్లో కనపడుతుంది కానీ వీడియోలోకి ఇంకా డార్క్ అయ్యేది కలర్. రోస్ట్గా అయిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, దగ్గర చూపించడానికి కొద్దిగా గరం మసాలా, అంతే. ఇది ఒకసారి బాగా వేపేసుకుందాం. బాగా మంచిగా రోస్ట్ అయిపోవాలన్నమాట. అదే ఇలాగ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగిపోతే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ చికెన్ పీసెస్ వేసి అంటే మరి అవి రోస్ట్గా వేయకపోవడం వల్ల అలాగుంది. పెద్ద పెద్ద ముక్కలే వేపేటప్పటికి ఇలా అయిందన్నమాట. అంతే. ఈ ముక్కలన్నీ వేసేసి అంటే ఎక్కువ చేయట్లేదు అన్నమాట. ఒక్కొక్క బ్రెడ్ బజ్జీ అంతే. అర్థమైందా? హెవీగా ఎందుకు అందుకని. ఇందాకడేమో నీ పెద్దన్నే వచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా. చికెన్కి వచ్చేటప్పుడు నువ్వుని, డబుల్ కమీటాకేమో వాడుని. పిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి, అంతే అండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అన్నమాట బియ్యం పిండి. ఏం కావాలి చెప్పు. అన్నయ్య వీడియో తీసేస్తున్నాడు, నాకే తర్వాత నీ ఇష్టం. నువ్వు గారం చేస్తున్నావు. ఈ కర్రీ కన్నా బ్రెడ్లో బాగుంటుంది తల్లి. 6 పీసెస్ లెక్క పెట్టాను. నేనే అంటున్నాను కదా ఉత్తి కర్రీ బాగోదు టేస్ట్, బ్రెడ్లో కానీ చేసాను ఈ కర్రీ అని. ఉత్తిగా కూడా బాగుంటుందిలే కానీ ఏదో కవర్ చేస్తున్నాను, మళ్ళీ నాకు ఉండదు కదా. బోన్లెస్ చికెనే అయిపోయిందండి. సరే తెచ్చుకో, గిన్నె తెచ్చుకో. మరి నీకు బ్రెడ్ బజ్జీ వద్దా? నేను లెక్కగా 6 పీసెస్ వేసాను. పెద్దమ్మ వచ్చింది చూడు. ఏం తెచ్చింది పెద్దమ్మ? ఇదిగోండి ఇప్పుడే మా అక్క వచ్చింది అన్నమాట. ఫ్రైడ్ రైస్ హారిగా తింటుందని ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చింది. ఇలా పెట్టేస్తే ఇలా దీనిపైన స్లైసెస్ పెట్టేసి ఇలా పెట్టేద్దాం. ఒక్కొక్క పీస్ మాట. ఇది తింటే చాలు, ఇంకా రైస్ తినక్కర్లేదు మనం. అది కర్రీ తీసుకుని వెళ్ళిపోయింది హారిక. నేను వండిన గ్రేవీ అంటే దానికి చాలా ఇష్టం అన్నమాట హారికకి. టెన్షన్ లేకుండా వండితే బాగుంటుందండి. ఇంక ఇది కూడా పెట్టేస్తానండి అలాగే సేమ్ ఒక పీసు, అలాగే ఊట ఆనియన్స్ వేసి ఇలా నేను అన్ని పీసెస్ ఇలా ఒక్కొక్క పీసెసే అండి. అంటే పల్చగా వెడల్పుగా చికెన్ అనేది కట్ చేశాను కదా, అంతే ఇలా పెట్టేసుకోవడమే. ఇక్కడికి 4 అయినాయి కదా, మా ఇంట్లో 6 ఉన్నాం. 6కి ఇంకొక 4 బ్రెడ్లు దిగాయి అంతే. బ్రెడ్ అవగొట్టేసాను. ఇంకా మళ్ళీ బ్రెడ్ ఎక్కువ తీసుకురావద్దని చెప్పాలి. నేను పెద్ద ఎక్కువ బ్రెడ్ ఇష్టపడినండి. నేను ఆల్రెడీ కొంచెం పిండి కూడా కలిపేసి ఉంచుకున్నాం కాబట్టి ఇలా పెట్టేద్దాం. ఒక్కొక్క పీస్ రెడీగా పెట్టుకుని ఉంచుకుందాం. ఒకటి అయిపోయిందండి. ఇప్పుడేమో ఇలా బ్రెడ్ ముంచేసి ఇలా ముంచేసి వేసేయడమే. కొంచెం పలుచగా కలుపుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మనకి దలసరిగా రాదన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఒక పీస్ తినేసావు కదా, ఎలా ఉంది? సూపర్ ఉంది. వీడియో తీసే లోపల ఓ టేస్ట్ చేస్తానని తీసేసి వీడియో బట్టన్ అక్కడ మర్చిపోయానంట, ఈ లోపల మనం తినేసాం. సరే అయితే చాలా బాగుందమ్మా టేస్ట్. ఇదిగో ఆడికి కూడా ఇవి. నువ్వు టేస్ట్ చేయరా, ఎలా ఉంది? వీడియో సూపర్ నచ్చింది. బాగుందా? నీకు నచ్చిందా? బయట దానికన్నా నచ్చింది. ఇది కోవా అయిపోవడం వల్ల ఏం మరి
కోవా అవ్వడం వల్ల బాగుంది. సూపర్ క్రిస్పీగా కూడా ఉంది బ్రెడ్. హారిక నాకు ఇలా దానికి ఇష్టం అన్నా కదా. హారిక ఆ? కానీ కొంతమంది ఏం చేస్తారంటే పేస్ట్ మొత్తం పేస్ట్ paste కింద చేస్తారు. నాకు బాగా నచ్చదు, ఇలా క్రిస్పీగా నచ్చుతుంది. క్రిస్పీగా ఉండాలంటే ఇలాగే చేయాలి. నేను టేస్ట్ చేస్తాను. ఉండు చెల్లికి నువ్వు తింది కానీ చెల్లి కూడా పెట్టేసే తర్వాత నీకు ఎన్ని కావాలితే మీ ఇద్దరికే గారికా? ఓ చేస్తా. ఓకే. దారిక అన్నయ్యలు అయితే మంచి రేటింగ్ ఇచ్చారు. ఎంత ఉంటుంది? 100ఆ? 10కి 10ఆ? 10కి 9.5. ఇప్పుడు హారిక చెప్తుంది, నిజం చెప్తుంది. అలా ఉంది. క్రిస్పీగా కరెక్ట్గా అది కాదు కానీ నేను కూడా తింటాను. బాగుంది, చాలా బాగుంది. కింద నాయబస్ టేస్ట్ చేసేచ్చా? ఓకే. మొత్తం మిల్క్ అంతా కోవా అయిపోయిందేనా? గట్టిపడిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందమ్మా. దీనివల్ల మంచి టేస్ట్ వచ్చింది. మరి ఇది ఒకటే స్వీట్ ఒకటే తినేత్తేలాగా హాట్ కూడా చేశాను కదా, చూద్దామా? ఇది కట్ చేయమంటే నువ్వు టేస్ట్ చేయము ఒకసారి. నువ్వు టేస్ట్ చేయాలి. ఇంకా నచ్చేస్తుంది సూపర్ కదా? కదా తినేస్తాం నవ్వుతున్నప్పుడు. నెయ్యి కూడా బాగా ఎక్కువ వేసేంటమ్మా. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా చేస్తుంది. అసలు వదిలిపెట్టరు స్వీటు, అంత బాగా కుదిరింది. కోవా వేసుకుంటే బాగుంటుంది. నేను పాలు బాగా మరగబెట్టడం వల్ల అది కోవా అయిపోయిందండి. ఒకసారి చూపించమ్మా దగ్గరికి. ఆ కోవాలో నాకైతే మంచి టేస్ట్ వచ్చిందంట. కోవా అయిపోయిందండి. ఎక్కడ పంచదార పాకం కానీ ఏమీ లేదు మాట. సూపర్ ఉంది టేస్ట్ అయితే. అసలు డబుల్ కా మీఠా అంటే చాలామంది పేస్ట్ చేసేస్తూ ఉంటారు. అలా నచ్చితే మీరు అలా చేసుకోండి. బయటలో చిన్నగా ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే కనుక ఇది సూపర్. ఈ ప్రాసెస్ బాగుంటుంది. అసలు పీసెస్ బాగుంటాయి అన్నమాట. నాకు కూడా పీసెస్ టైప్ వేసుకున్నాము. ఇది లేయర్ కట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని నార్మల్గా అలా తినేయడమేనమ్మా. ఒక పక్క నుంచి కింద చిన్నపిల్లలు వచ్చినట్టున్నారు, పిలుస్తున్నారు. హారిక ఫ్రెండ్స్ ఇలా చూపించండి. ఇదిగో నాన్న బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ చికెన్ బజ్జీ ఇది. అదే బ్రెడ్ చికెన్ బజ్జీ. ఇది కూడా కట్ చేస్తాను. ఇది నీకు టేస్ట్ చేసి చెప్పు. ఒక్కటి తింటే చాలు, ఇంకా అన్నం అవసరం లేదు. చేత్తోడే తినాలి అంటే ఎలా సాగుతుందో వారిని. వస్తుంది చెప్పు, అక్క కాకేస్తుంది. సూపర్, చాలా బాగుంది. తించు. కూడా కలిపి ఏంటమ్మా? ఓన్లీ చికెనేనా? చికెనే నువ్వు తింటుంది. అసలు చికెనే రాలేదు నీకు ఇంకానే, ఓన్లీ బ్రెడ్. అది మధ్యలో ఉంది కర్రీ, మధ్యలో ఉన్నది తింటే నీకు అప్పుడు తెలుస్తుంది టేస్ట్. కూర వల్ల మంచి టేస్ట్ వచ్చిందమ్మా. బాగుంటుంది అసలు. చికెన్ ఉడికింది కదా, బాగా వేపి మళ్ళీ ఇటు ఉడకబెట్టి చేశాను. ఇదేంటి తప్పకుండా ఈసారి మీరు ట్రై చేయండి. చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలా పొడి వేసి ఆనియన్స్ వేసుకోవచ్చు. మళ్ళీ మర్చిపోయిన ఉంది కదా, మైనస్ కూడా ఉన్నట్టుంది. ఓకే, స్వీట్ రెండు కూడా బాగున్నాయి కదా. బాగుంది కదా, ఎక్కడ బాగా చఫ్ చేసినట్టు ఉన్నాను కదా. చాలా బాగా చేశారండి, నిజంగా నాకే బాగా నచ్చింది స్వీట్ అయితేనే. ఇలా పీసెస్ కింద ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? ఎంతో ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటాము. మీకు నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దండి ప్లీజ్ అండి. లైక్ ద్వారానే మన ఛానల్ ఎదరికి వెళ్తుంది, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.